Audio Jungle. Audio Jungle. నమస్తే అండి. ఈరోజు పిఎండిఎస్ వేసినటువంటి పంట పొలం ఉన్నాము. మొదటగా పిఎండిఎస్ వేయడానికి ముందుగా మన పంటను అనేది శుభ్రపరచుకోవడానికి పిఎండిఎస్ విత్తనాలు అనేది చల్లాలి. దీనివలన సూక్ష్మజీవులు అంటే కార్బన్ పదార్థాలు అనేది మెరుగ్గా అభివృద్ధి చెందుతాయి. సో ఈ యొక్క పిఎండిఎస్ అంటే ఏంటంటే, పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే ఈ పిఎండిఎస్ అనేది ఒక 30 రకాలతోటి కూడినటువంటి నవధాన్యాలు. అంటే ఈ నవధాన్యాలు ఏంటంటే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పప్పు ధాన్యాలు వచ్చేసి పెసర, కందులు ఇలా. అండ్ ఈ యొక్క కూరగాయలు కూడా ఉంటాయి. కూరగాయలు, వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, ఇట్లా అన్ని రకాల కలిపి 30 రకాల నవధాన్యాలతోటి ఈ యొక్క పిఎండిఎస్ చల్లిన తర్వాత ఈ నేలలో ఉంటే కర్బన పదార్థం పెరిగి అధిక సూక్ష్మజీవులు అనేది వృద్ధి చెందుతాయి. దీనివలన ఏంటంటే పంట అనేది ఏంటంటే నేల అనేది సారవంతమైంది. అంటే పిఎండి చల్లిన తర్వాత నేల అనేది నిస్సారంగా ఉంటుంది. తర్వాత పిఎండి చల్లిన తర్వాత ఏంటంటే నేల అనేది సారవంతమయ్యి వర్మీ కంపోస్ట్ అంటారు కదా, అట్లా వర్మీ కంపోస్ట్ ఎరువులాగా తయారవుద్ది. మనం ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనం వేసవి దిక్కులలో పశువుల ఎరువు అనేది చల్లుతాం. దాని ఖర్చు చూసుకుంటే ఎంత అవుద్ది? ఒక ఎకరానికి వచ్చేసి 5-6 వేలు, 7-8 వేలు అట్లా అవుద్ది. అదే ఇక్కడ పిఎండిఎస్ విత్తనాలు చల్లటం వల్ల అదే అంటే ఇప్పుడు అదే ఎరువు కాకుండా వర్మీ కంపోస్ట్ లాగా అధిక సూక్ష్మజీవులు అనేది వృద్ధి చెందడానికి ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలు చల్లటం వల్ల, అంటే ఒక కిట్ వచ్చేసి ఈ యొక్క పిఎండిఎస్ ఒక ₹1000 అట్లా అవుద్ది. అంటే దానికి దీనికి బ్యాలెన్స్ చూసుకుంటే ఆ పశువుల పేడకి తర్వాత ఈ యొక్క పిఎండిఎస్ జల్లిన దానికి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ఇది ఒక 1000-8,000 అంటే 7,000 దాకా అనేది వ్యత్యాసం అనేది వస్తుంది. సో ఈ 7,000 ఖర్చు తగ్గినట్టుగా ఉంటుంది కదా. అందుకనే ఈ యొక్క పిఎండిఎస్ జల్లటం వల్ల రైతుకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే 360 రోజులు ఉంచుకోవాలన్నా కానీ ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలు అనేది లైన్ వారీ వేసుకుంటే ఒక నవధాన్యాలు కదా 30 రకాలు ఉంటాయి. ఇవి కూడా రైతుకి అనేది ఒక లాభదాయకరంగా ఉపయోగపడతాయి. దీనిని మళ్ళా అంటే దోస, కూరగాయలు, అలాగనే యొక్క ఆకుకూరలు ఇలాంటివి తీసేసుకొని అమ్ముకోవడం వల్ల రైతుకు అనేది లాభదాయకంగా ఉంటుంది. సో ఇలాగన పిఎండిఎస్ చేసుకుంటే చాలా చాలా రైతులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాం. చూడండి ఒకసారి పంట పొలం ఎట్లా ఉందో. పిఎండిఎస్ చేసినట్టు పంట పొలం చూశారు కదా. ఇప్పుడు ఈ పిఎండిఎస్ ఒకవేళ ఈ పిఎండిఎస్ 360 రోజులు ఉంచుకోకుండా ఈ 2-3 నెలల నుంచి ఇట్లా ఉంచుకొని తర్వాత కలే దున్నుకున్న తర్వాత సూక్ష్మజీవులు అనేది అధికంగా ఉంటాయి. అప్పుడు అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక సాయిల్ కానీ కలే దున్నుతున్న తర్వాత సాయిల్ కానీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి రండి. ఇప్పుడు చూశారు కదా, ఇంతకుముందు అయితే ప్రీవియస్ అయితే ఈ నేల ఇట్లా లేదు. ఇప్పుడు వేసిన తర్వాత పిఎండిఎస్ వేసిన తర్వాత నేల జోడి ఎంత సారవంతమైందో ఇట్లా అవుతుంది అన్నమాట. ఓకేనండి, చూడండి ఒకసారి పిఎండిఎస్ వేసినటువంటి యొక్క పంట పొలం ఎట్లా ఉందో చూడండి.
ఓకే అండి, చూశారు కదా, ఇది పిఎండిఎస్ వేసినటువంటి పంట పొలం. ధన్యవాదములు.